చేతికొచ్చిన చెట్టంత కొడుకు మట్టిలో కలిసిపోయాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి అసువులు బాసాడు. కుమారుడి మృతదేహం తీసుకొచ్చేందుకు ఆ తల్లి చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో అక్కడే దహన సంస్కారాలు చేశారు. నలుగురు రాలేదు, పాడే మొయ్యలేదు. ములుగు పంచాయతీకి చెందిన జేసీబీలో తరలించారు. జేసీబీ ముందు డోజర్లో కుమారుడు రాజును విగత జీవిగా చూసి ఆ తల్లి చలించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో దహన సంస్కారాలు చేయలేకపోయింది. పాడె మోసేందుకు నలుగురు లేరని ఆ తల్లి ప్రాణం విలవిలలాడింది. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన లచ్చమ్మకు రాజు అనే కుమారుడున్నాడు. ఈ నెల 14న రాజు చేతి మణికట్టు వద్ద కోసుకున్నాడు. అతనిని లచ్చమ్మ ములుగు దవాఖానకు తీసుకొచ్చింది. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. కడుపు నొప్పి ఉందని రాజు అక్కడే ఉన్నాడు. ఇంటికెళ్ళి వస్తానని తల్లి లచ్చమ్మ వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి రాజు విగత జీవిగా మారాడు. రాజు మృతిపై సందేహపడింది. బెడ్ మీద ఉన్న పడి చనిపోయాడని చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజీ చూపించాలని డిమాండ్ చేసింది. ఇక బిల్డింగ్ పై నుంచి దూకి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఆమెను పట్టించుకోలేదు. పోస్టుమార్టం చేసి మృతదేహం అప్పగించారు. చేతిలో చిల్లి గవ్వలేదని లచ్చమ్మ చెప్పింది. ములుగు పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక జేసీబీలో రాజు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పాడె మోసేందుకు కనీసం నలుగురు లేరు. ఆ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది.